ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయనంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడైన ప్రభువా, ఈ సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడండి. నీ నామ మహిమార్థమై నీ కార్యములను వర్ధిల్ల చేయమని యేసు నామమున ఇటుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయనంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలా ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ఉపవాసం. యెహోషాపాతు ఇక్కడ ఉన్నటువంటి ఉపవాసం గురించి మరి మనం తెలుసుకుందాం. యెహోషాపాతు ఎలాగున ఎందుకోసం ఉపవాసం ఉన్నాడో మనందరికి కూడా బాగా అర్థమవుతుంది. ఏ మనుషుడైనా ఒక సమస్య అయితే, ఒక బాధ అయితే ఎలాగుంటుందంట, దేవుడు నామలో విశ్వాసంతో ప్రభువా నువ్వే ఇందులోనూ నన్ను విడిపించేది అని చెప్పేటువంటి ధైర్యం ఉంటుంది. యెహోషాపాతుకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నలువైపులా వచ్చినాయి అంట శ్రమలు. ఎలాగొచ్చినాయి అంట? నలువైపులా వచ్చేస్తున్నాయి. మోయాబీలు వచ్చారు ఆయన మీదకి, మోయానీలు వచ్చారు ఆయన మీదకి, అమ్మోనీలు వచ్చారు ఆయన మీదకి, వీళ్ళు కాక ఇంకా కొంతమంది వేరే వాళ్ళు వచ్చి మరి ఉన్నారు అఫేకు అనే చోట అని చెప్పారు. ఈ విధంగా చెప్పేసరికి యెహోషాపాతుకి ఏమొచ్చిందంట? భయం వచ్చింది. ఎవరైనా సహజంగా మనుషుడు ఏమవుతూ ఉంటారు? భయపడతారు. అది ఒకవైపు నుండి కాదు, ఎలాగొచ్చారంట? నలువైపుల నుండి వచ్చారు. నలువైపుల నుండి వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడనంటే భయపడి ఉపవాస దినాలను ప్రకటించాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. మనమైతే ఆ పని చేయలేం. నలువైపులా మనకి సమస్య 1000కి 1 కాదు. మనకు 1000కి 1 వస్తేనే మనం ఏమనుకుంటామంటే బాధను అందుతూ ఉంటాం. ఈ సమస్య ఏందా, 1000కి ఇంకొకటి ఎదురవుతుంది, ఎలాగునా ఏందా అని చెప్పి మనం ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటాం. అది కూడా మరి తక్కువైన స్థితి కాదు. 1000కి 1 వస్తే ఏ మనుషుడైనా తట్టుకోవాలంటే కష్టమే. అయితే ఇది ఇంకా ఎలాగుందని అంటే నలువైపులా కూడా మరి శత్రువైనటువంటి వాడు వచ్చినప్పుడు ఎంతగా ఆయన బాధపడతా భయపడతా ఏం చేశాడంట, ఆయన ఉపవాసం ఉండాలి అని చెప్పి అనుకొని ఆయన ఒక్కడే కాకోకుండా ఏం చేస్తున్నాడంట, యూదయ ప్రాంతం అంతా కూడా ఏం చేస్తున్నాడంట, ఉపవాస దినాన్ని చాటింగ్ చేశాడు. అందరూ ఉపవాసం ఉన్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకోవచ్చు అని అనుకోలేదు వాళ్ళందరూ కూడా. నువ్వు మరి రాజుగారు చెప్పారు నలువైపుల నుండి వచ్చేసేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉండకూడదు, శత్రువులు ఎప్పుడైనా సరే బహు భయంకరంగా దాడి చేసేటప్పుడు మరి మా అందరూ కలిసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నా ఒక్కడని నేను ఒక్కదాన్నే చేస్తే సరిపోయిద్దిలే అని అనుకోకూడదు. శత్రువులు దాడి చేసేటప్పుడు ఏం చేయాలి? అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, సాతాను రాజ్యాన్ని కుప్పగులేటట్టుగా చేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? సాతాను రాజ్యాన్ని కుప్పగూలేటట్టుగా చేస్తాడు. ఎలాంటి శక్తిమంతుడంటే ప్రభు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. మనమే ఏం చేస్తున్నామంటే అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా, ఇది ఎట్లా జరిగిద్ది అని అనుకొని మనమే ఏం చేసుకుంటున్నామంట, చిన్న మెదడులోకి పంపించి మన ఆలోచనలన్నిటినీ
మన యొక్క శరీరం అంతా కూడా వచ్చేటట్టుగా మనం చూసుకుంటున్నాం. అలా కాదు. చిన్న మెదడులోకి నువ్వు పంపించాల్సింది ఏంటిదనంటే, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించుకోవాలి అనేది రావాలి మన మైండ్లోకి. ఏం రావాలి మన మైండ్లోకి? ఉండలేకపోతే ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని నా సమయం అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇచ్చి ప్రార్థన చేయి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన చేయి. ప్రభు, ఇదిగో ఈ సమస్య నేనున్నాను, నువ్వు అందరి హృదయాలు ఎరిగిన దేవుడివి, నువ్వు నీ సహాయం మాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే, సమస్య రాగానే మనం సమస్య వైపు చూసుకుంటా ప్రార్థన చేయలేం, ఉపవాసాన్ని అంతకన్నా ప్రకటించుకోలేం. ఎందుకంటే ప్రార్థన చేయలేనప్పుడు ఉపవాసం ఎక్కడ ప్రకటించుకుంటాం? ఉపవాసం ఉంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందుకని అసలు ప్రార్థనే మానేసేవారిగా ఉంటాం. అయితే ఈ సమయంలో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రకటించి ఉన్నాడో, ఇక్కడ జరుగుతున్న విషయం 4వ వచనంలో చూడండి. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వద్ద విచారించుటకు యూదా పట్టణముల అన్నిటిలో నుండి ఏం చేశారంట జనులు? అన్నిట్లో నుండి. యూదా పట్టణం అంటే పెద్దదే, కానీ ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా అన్నిటిలో, అన్ని ప్రాంతాల్లో నుండి ఏం చేస్తున్నారంట? దేవుడి మందిరానికి వచ్చేసి ఉన్నారు. యెహోషాపాతు అప్పటికే ఆయన సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇందులో నుండి తీసుకురాగల, ప్రభు దగ్గర నుండి సహాయం మనం పొందాలంటే ప్రభు దగ్గర ఏం చేసేవారిగా ఉండాలంట? విచారణ చేసేవారిగా మనం ఉండాలి. ప్రభు దగ్గర సహాయం పొందాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ మనం ఏం చేయలేనిటువంటి స్థితిలో ఉంటాం? విచారణ చేయలేని స్థితిలో ఉంటాం. అందుకనే మనం సమస్య ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలో విజయం పొందలేకపోతున్నాం. విచారణ చేయలేనందువల్ల సమస్యలు మనం అట్లాగే అట్టు పెట్టుకుంటున్నాం. అయితే వీళ్ళందరూ కూడా మరి ప్రభు దగ్గర సహాయం వేడుకోవటానికి ఎక్కడికి వచ్చారు? దేవుడి దగ్గర విచారణ చేయటానికి యూదా వారందరూ వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి సహాయము అనుగ్రహించి ఉన్నాడంటే, ఊహించిన విధంగా దేవుడు కార్యం చేశాడట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. ఎలాగునా? ఏ మనుషుడు, యెహోషాపాతుకి దేవుడి దగ్గర విచారణ చేసే అలవాటు ఉంది, కానీ అయితే దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇందులో నుండి విడిపిస్తాడు అనేది తెలుసు, కానీ అయితే ఇప్పుడే ఇట్లా జరిగిద్దా అనేది వాళ్ళకి తెలియదు. అంతగా ఊహించుకోకుండా ఉన్నటువంటి కార్యాన్ని దేవుడు జరిగించి ఉన్నాడు. మనం కూడా సమస్యలు వస్తూ ఉంటే బాధపడుతూ ఉంటామే, కానీ ఇది ఇప్పుడే జరగదు, ఇంకా టైం ఉందిలే అనుకుంటా ఉంటాం. దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయడానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క సహాయాన్ని నువ్వు ఎలా పొందుతావట? అది ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడి దగ్గర నుండి మనం పొందుతాం. అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఆలోచన ఏందనంటే, యెహోషాపాతు ఆలోచన ఏందనంటే, ఇంతమంది దండెత్తి వస్తే ఎవరి మీదకి కూడా యుద్ధానికి వెళ్ళలేదు ఆయన. ఇంతమంది దండెత్తి వచ్చినా కూడా సహజంగా రాజు యొక్క సైన్యం వస్తున్నారు అని అంటే, ఈ వేరొక రాజు మీదకి వస్తుంటే ఏం చేస్తారంట? ఆ రాజు సైన్యం వారందరూ కూడా ఏం చేస్తారంట? వాళ్ళ మీదకి వెళ్ళిపోవటానికి రెడీ అవుతారు. అలాంటిది ఈయన ఏమాత్రం రెడీ అవటం లేదు. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుడి సన్నిధిలో విచారణ చేయటం ప్రారంభం చేశాడు. ఉపవాస దినాన్ని ప్రకటించాడు. అయితే ఈ రకంగా చేస్తుంది ఎందుకు అని అంటే, ఇక్కడ ఒక విషయం ఉంటుంది. ఏంటిది అని అంటే, ఈ మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, మీరు మోయాబీల జోలు కానీ అమోరీల జోలు కానీ మీరు వెళ్ళొద్దు, జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఆయన లోతు యొక్క సంతానం అయి ఉన్నారు వారు. అందుకని చెప్పి వాళ్ళ జోలు వెళ్ళొద్దు, మీరు వారిని వదిలిపెట్టేసేయండి. వాళ్ళ స్వాస్థ్యం ఏది కూడా, మోయాబీల యొక్క స్వాస్థ్యం మీకేమాత్రం కూడా ఇవ్వను అని చెప్పేస్తున్నాడు. అడిగడైనా కూడా, అంటే కొంచెమైనా కూడా నేను మీకు ఇవ్వను అని చెప్పి దేవుడు చెప్పేస్తాడు. ఆ మాట ఈయనకు తెలుసున్న మాట యెహోషాపాతుకి. దేవుడి మాటల్ని ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు ఏం చేయాలి? అది ఏ కాలంలోనైనా జరగచ్చు. మన పితరులైన వారు, మన ఇంట్లో వారు ఎవరైనా సరే మనకు చెప్పేటప్పుడు దేవుడి మాటల్ని ఏం చేసుకునే వారికి ఉండాలి? జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి. యెహోషాపాతు ఎలాంటి వాడు అనంటే, దేవుడి మాటల్ని అంతకుముందు ఉన్నటువంటి రాజులు, దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా నడిచినటువంటి నాయకులు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ, వారందరూ కూడా ఎలాగున్నారా ఆత్మీయ జీవితంలో అని వారు ఎట్లా దేవుడి దగ్గర విచారణ చేస్తారు, ఇవన్నీ కూడా బాగా ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఏ సమస్య వచ్చినా కూడా ఏం చేస్తూ ఉంటాడు? దేవుడి దగ్గర విచారణ చేద్దాం పదండి అంటాడు.
దేవుడి దగ్గర విచారణ చేయకోకుండా మనం ఏం చేయగలం? మనుషులు మన వల్ల ఏది కాదు, అది దేవుడే సహాయం చేయాలని చెప్పి అలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడు. ఈయన వాళ్ళ మీదకి వెళ్ళగలడు, కానీ దేవుడు వద్దు అని ఇశ్రాయేలు ప్రజలతోటి ఆ దినాల్లో మోషేతో చెప్పాడనమాట. మోషే కాలంలో చెప్పినప్పుడు మోషే ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలతోటి, మోయాబీల జోలు మనం వెళ్ళొద్దు, దేవుడు నాతో చెప్పాడు ఈ మాట అని చెప్పి ఎవ్వరు కూడా వాళ్ళ జోలి వెళ్ళలే. అమ్మోనీయుల జోలు కానీ, అలాగే ఇంకా కూడా సెయిరు వారు ఉన్నారు. సెయిరు వారు అంటే ఎవరంటే వారు ఏసావు యొక్క సంతతి. వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా అవసరం అయితే మీరేం చేయాలి? డబ్బులు ఇచ్చి ఏం చేసుకోవాలి? వాళ్ళ దగ్గర నుండి ఆహారం తీసుకోవాలి, డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కోవాలి, అంతవరకే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వారు మీ సహోదరులు కాబట్టి అని వాళ్ళని గురించి కూడా చెప్పేశారు. ఇవన్నీ కూడా చెప్పిన మాటలు మోషేకి ఎక్కడ, యెహోషాపాతు ఎక్కడ? ఒకసారి గమనించండి. ఎవరి కాలంలోనైనా దేవుడు చేసిన కార్యాలను మనుషుడు గుర్తుపెట్టుకుంటే దానిని బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ కాలంలో రక్షింపబడ్డాం. మరి ఈ బైబిల్ ఎన్నో సంవత్సరాలైంది మన దగ్గరికి వచ్చి. అయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలను మనం ఎప్పుడు జరిగినా సరే ఆ మాటలు మనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తామంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ యొక్క అభిషేకాన్ని మన దగ్గరకు తీసుకొస్తాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటలు పెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 10వ వచనంలో, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధం చేయనివ్వలేదు కనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. అందరిని నిర్మూలన చేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఎలాగున్నారంటే వారి యొక్క ఖడ్గం వల్ల వారు విజయం అందటం లేదు, కానీ దేవుడి యొక్క మరి కనికరం వారి మీద ఉండటం వలన దేవుడు ఎలాంటి విజయాలు ఇస్తున్నాడంట? ఆయన యొక్క బాహు బలం వల్ల విజయం ఇస్తున్నాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క ఇంకా కూడా దేని వలన ఇస్తున్నాడు వారికి విజయం? అమ్మా, ముఖ కాంతి వలన విజయం ఇస్తున్నాడంట. అందుకని ఆ సంగతి ఎవరు గమనించారంటే కోరహు కుమారులు గమనించారు. అయ్యా, మా పితరులు జయించింది వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళ చెప్పబడినటువంటి మాటలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే వాళ్ళల్లో ఉండి పలికిస్తున్నాడు. మనం కూడా మన ఎడల మన పితరుల ఎడల జరిగిన ఆ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనకు విజయం ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ యొక్క మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ సేయూరు మన్యవాసులు కానీ నువ్వు వాళ్ళ జోలి వెళ్ళొద్దు అని చెప్పావు. అయితే ఇప్పుడు వాళ్ళే ఏం చేస్తున్నారు? మా మీదకి ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంటుంది 11వ వచనంలో, మేము స్వతంత్రించుకున్న వల్లని నువ్వు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టి ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు మీరు నిర్మూలన చేయొద్దు ఆ దేశస్తుల వారిని అని నువ్వు చెప్పావు. ఇశ్రాయేలు వారు ఏం చేశారు? నిర్మూలన చేయలేదు. మరి ఆ రోజుల్లో అలాగే చేస్తే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? నీవిచ్చిన స్వాస్థ్యం ఉందే ఈ పట్టణం, ఇదంతా కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు సొంతం చేసుకోవాలనుకొని వీళ్ళందరూ వచ్చి ఉన్నారు ప్రభు ఇప్పుడు మా మీదకి. వాళ్ళు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో నువ్వు దృష్టి ఉంచు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాకోకుండా అబ్రహాము కాలంలో మరి వాళ్ళ యొక్క సంతతికి దేవుడు ఎలాంటి మరి ఆశీర్వాదం ఈ యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పాడో, వాగ్దానం ఇచ్చాడో, పాలుతేనెలు ప్రవహించే దేశం, ఆ స్వాస్థ్యాన్ని గురించి కూడా మరి ఆనాడు సహాయం చేస్తావు నీ స్నేహితుడైనటువంటి అబ్రహాం విషయంలో అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోయినాయి అంట? దేవుని సింహాసనాన్ని కదిలించేసినాయి అంట. ఏం జరిగినాయి? దేవుని సింహాసనాన్ని కదిలించినాయి. మన దగ్గర ఉందా ఈ విచారణ చేయటం? ప్రభు దగ్గర మనం కూడా గమనించుకోవాలి. ఏం చేయాలి? మనం కూడా బైబిల్ ఏం చూడమాకండి, వాక్యం వినండి దయచేసి. మరి బైబిల్ ఇప్పుడేమొద్దు, అవసరమైనప్పుడు చదవండి. ఏం చేసేవారికి ఉండాలి? ఉపవాసం ఉంటున్నాం, విచారణ చేస్తున్నామా ప్రభు దగ్గర, ప్రార్థన చేస్తున్నామా ప్రభు దగ్గర. నీ సమస్య, నువ్వే సమస్య కొరకైతే బాధపడతా ఉంటావో, నువ్వే సమస్య గురించి అయితే ఉపవాసం ఉంటావో, అప్పుడే అపవాది ఏం చేస్తాడని అంటే దాని కొరకే ప్రార్థన చేయకోకుండా ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. అయితే నువ్వు అక్కడ గమనించు, యెహోషాపాతు లాగా అలాగనే యూదావారులాగా ఏం చేసేవారిగా ఉండాలి?
ఉపవాస ప్రార్థనను ప్రకటించుకునే వ్యక్తిగా ఉండాలి. నీ సమస్యలను ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంటే నిశ్చయంగా దాని మీద నువ్వు విజయం పొందగలవు. ప్రకటించుకోవటమే కాకుండా వారు దేవుని బిడ్డలు ఎలాగో విచారణ చేసేవారిగా ఉన్నారో మనమందరం కూడా విచారణ చేసేవారిగా ఉంటే సమస్యను ఏం చేయగలమంట, మనం జయించగలం. మనం ఉపవాసం ప్రకటించుకుంటాం, ఏం చేయమంట, మనం విచారణ చెయ్యం. అందువలన ఇబ్బందులు. అలాగే కొంతమంది ఉపవాసం కూడా ఉండాలనేటువంటి ఆలోచన కూడా వారి యొద్దకు రాదు. సమస్యలో మగ్గిపోతానన్నా ఉంటారు కానీ ఏం చేయలేరంట, ఉపవాసం ఉంటే ఎట్లాగా అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అనుకొని బాధపడతా ఉంటారు. మనం ఏమి శరీర బలహీనతలతో ఇబ్బందులతో బాధపడాలని దేవుని యొక్క చిత్తం కాదు. ఉపవాసం ఉండలేని వాళ్ళమైనా సరే, ప్రభా నేను ఉపవాసం ఉండాలని నాకు ఆశ ఉంది, నన్ను ఉంచు అని ప్రభుని అడిగితేనట దేవుడు ఏం చేస్తాడంట, నువ్వెన్ని గంటలు అనుకున్నావో అన్ని గంటలు ఉంచేటట్టుగా దేవుడు చేస్తాడంట. మన వల్ల కాదు, కానీ ఆయన ఏం చేస్తాడు, అన్ని గంటలు కూడా ఉంచుతాడు. నువ్వెంత అనుకున్నావు అంటే మన ఆసక్తిని బట్టే దేవుడు ఏదైనా చేస్తాడు. అందుకని మనం ఆ విధంగా ప్రభు దగ్గర విచారణ చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యెహోషాపాతు ఈ రకంగా ప్రభు దగ్గర విచారణ చేస్తూ ఉంటే ఆయన ఎందుకు వెళ్ళలేదో యుద్ధానికి మనకు అర్థమైంది కదా. యెహోషాపాతు ఎందుకు వెళ్ళలేదు, ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాల్లో ఈ రకంగా చెప్పావు, అందువలన ఆయన వెళ్ళలేకోకుండా ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని యెహోషాపాతులో మనం చూద్దాం. ఏంటనంటే రాజుల గ్రంథంలో చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుచూ ఉండువాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత అంతకుముందు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, వీటన్నిటిని ఇప్పుడు మనం చదువుకున్నామే వీటన్నిటినీ పన్నుగా చెల్లిస్తున్నాడు. 1,00,000 గొర్రెలను తీసుకొచ్చి ఇస్తున్నాడు. భయపడిపోయాడు ఆహాబు రాజు. ఎంతగా భయపడ్డాడనంటే అంతగా భయపడ్డాడు. పన్ను చెల్లిస్తూ ఉన్నాడు ఆహాబు రాజుకి. ఎవరికి పన్ను చెల్లిస్తున్నాడు, మోయాబు రాజు ఆహాబు రాజుకి పన్ను చెల్లిస్తున్నాడు. అంత భయం వచ్చింది. అయితే తర్వాత ఆహాబు రాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు యెహోరాము అనేటువంటి ఆయన రాజు అవుతాడు. రాజు అయినప్పుడు ఆయనకు భయపడుకోకుండా ఏం చేస్తున్నాడంట, ఆయన మీదకి ఏం చేయాలనుకున్నాడంట, తిరుగుబాటు చేసి యుద్ధం చేయాలి అనుకున్నాడు. తిరుగుబాటు వచ్చి యుద్ధం చేయాలనుకున్నప్పుడు యుద్ధానికి వస్తుంటే చాలా బాధలు వచ్చినాయి. అలాంటి సమయంలో గెలవలేను అనేటువంటిది ఇశ్రాయేలు రాజుకి అర్థమైపోయి ఏం చేస్తున్నాడంటే 7వ వచనంలో చూడండి, యెహోషాపాతుకు చెబుతాడనమాట ఆ మాటలు. యూదారాజు అయిన యెహోషాపాతుకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదని చెప్పేశాను. ఈ విధంగా చెప్పినప్పుడు నేను కూడా వస్తానని చెప్పినప్పుడు 3 రాజులు కలిసి ప్రయాణం అయిపోయారు. ఎవరెవరు అన్నారంటే ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, అలాగనే ఇంకో ఎదోము రాజు. ఈ 3 కూడా ప్రయాణం అయిపోయారు. 7 రోజులు తిరిగారు. పానం కూడా లేవు, మంచినీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా ఎంతో బాధనంతో ఉన్నారు. ఈ పరిస్థితి ఏందా అని చెప్పి మరి మనం యుద్ధంలో విజయం పొందాలని మనమే వస్తే ఈ రకంగా మంచినీళ్ళు లేవు, ఎక్కడ చూసినా కూడా ఈ పరిస్థితి ఏందా అని చెప్పి ఎంతో బాధనంతా ఉన్నాడు. అలాంటి సమయంలో యెహోషాపాతు ఏమంటున్నాడో తెలుసా, యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయటానికి యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని చెప్పి అడిగాడు. ఎక్కడికి పోయినా కూడా ఆయన ఏం వెతుకుతూ ఉంటాడంట, దేవుడి దగ్గర విచారణ చేయటం వెతుకుతాడు. దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటిదని అంటే దేవుడి దగ్గర విచారణ చేయటం నేర్చుకోవాలి. మన మనస్సును ప్రభువుకు అప్పగించి విచారణ చేయటం మనం నేర్చుకోవాలి. అక్కడ చూస్తే భయంకరంగా మంచినీళ్ళు లేవు, అన్ని ఇబ్బందులే. వెళ్తే ఎట్లాగుంటుందో పరిస్థితి, మోయాబు దేశానికి వెళ్తే పరిస్థితి ఎట్లాగుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాగున్నానని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు యెహోషాపాతు. ఇశ్రాయేలు రాజుకి అదేమీ లేదు.
దేవుని దగ్గర విచారణ చేయటం యెహోరాముకి లేదు, వాళ్ళ తండ్రికి కూడా లేదు. మొట్టమొదట ఉంది కానీ తర్వాత వాళ్ళ భార్య ఏం చేసిందనంటే దేవుడి దగ్గర విచారణ చేసేటువంటి పరిస్థితులన్నీ కోల్పోయేటట్టుగా చేసింది. అయినా కూడా ఒక సమయంలో దేవుడి యొక్క హెచ్చరిక వలన ఆహాబు ఏం చేస్తున్నాడంటే కొంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే దేవుడి యొక్క సహాయాన్ని పొంది ఉంటాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది కొద్దో గొప్ప ఆహాబు ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గర విచారణ చేసి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుందంటే శత్రువుకి భయం పుట్టేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అయితే ఈ కొడుకున్నాడే యెహోరాము ఏం చేస్తున్నాడంటే ఆ భయాలన్నీ ఏమీ లేవు, దేవుడి దగ్గర విచారణ చేద్దాం అనేది ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన సహాయం కోరుకునేసరికి ఈయన ఏమంటున్నాడు అని అంటే మనం దేవుడి దగ్గర విచారణ చేయడానికి ఇక్కడ ఎవరైనా కూడా ప్రవక్త ఉన్నాడా అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, ఏలియాకు ఉపచారం చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఎలీషా, ఆయనైతే ఉన్నాడు, ఇంకెవరు లేరని చెప్పినప్పుడు ఆయన పిలిపించమన్నాడు. ఆయన పిలిపిస్తే ఇశ్రాయేలు రాజుకి మరి ఎలాంటి గౌరవం ఉంటుంది, యూదా రాజుగా అయినటువంటి యెహోషాపాతుకి ఎంత గౌరవం ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా, నువ్వు దేవుడి దగ్గర విచారణ చేసేటువంటి వ్యక్తివైతే నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీకు గౌరవం దేవుడు అనుగ్రహిస్తాడు. నిన్ను హెచ్చించేది ఆయనే, మనుషులు కాదు. మనుషులు ఏం చేస్తారు, కొద్ది రోజులు హెచ్చిస్తారు, కొద్ది రోజులు ఏం చేస్తారు, కింద వేసి పడేస్తారు. అయినా కూడా మనుషులు ఘనత ఎప్పుడు కోరుకోమాక, దేవుడు ఘనతను కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడట, ఎప్పుడు కూడా నిన్ను హెచ్చిస్తాడు. అయితే నువ్వు ఎలాగ ఉండాలి, దేవుడు హెచ్చించాడని నిన్ను నువ్వు హెచ్చించుకోమాక. దేవుడి దగ్గర నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు చేయాల్సింది ఏంటంటే మనం బ్రతికి ఉన్నంత సమయం అంతా కూడా ఏం చేసేవారికి ఉండాలంట, ప్రభు దగ్గర విచారణ చేసేవారిగానే ఉండాలి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తప్పిపోడు, వారు ఎప్పుడు కూడా దేవుళ్ళు మంచిగానే జీవిస్తారు. అయితే యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, మరి ఇంకొక ఆయన ఎదోము రాజు, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా బయలుదేరి వచ్చి అక్కడ ఆ ప్రవక్త పిలిపిమన్నప్పుడు ఆయన వచ్చి అడుగుతా ఉన్నాడు. ఏమన్నానంటే ఆయన వచ్చి అడిగినప్పుడు 13వ వచనం చూడండి. ఎలీషా, నాతో నీకు నిమిత్తమేమి, నీ తండ్రులు ఉంచుకొనినా నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని ఏం చెప్పాడంట, నాతో ఏం పని నీకు, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించారు కదా, మీ తల్లిదండ్రులు ఏం చేశారు, బయలు యొక్క ప్రవక్తలు ఉంచుకున్నారు, అష్టారోత్ యొక్క ప్రవక్తలు ఉంచుకున్నారు, నాతో నీకేం పని. ఏలియా కాలంలో ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఏలియా ఏం చేస్తున్నాడంట, దేవుడు నాము మహిమార్థమే, 2 అభిప్రాయాలు కలిగి ఎందుకుంటారు మీరు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన అంతా కుప్పగులిపోయేటట్టుగా దేవుడు నామలో సవాలు విసురున్నాడు. ఎవరో తెలుసా, ఏలియా. అలాంటి శక్తి కలిగినటువంటి దైవజనుడు ఏలియా. ఆ ఏలియా శిష్యుడేనమాట ఈ యొక్క ఎలీషా. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి ప్రవక్తల దగ్గరికి పో, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ధైర్యంగా చెబుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఆ మాట, రాజుని, ఇశ్రాయేల్ రాజుని అడుగుతున్నాడు ఆ మాట. ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, ప్రభు దగ్గర విచారణ చేసే వారికి ఎక్కలేని ధైర్యం ఉంటుందంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రభు దగ్గర విచారణ చేసే వారికి ఎక్కడలేని ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. అది మనుషులు ఇచ్చేది కాదు. ఎవరిస్తారంట ఆ ధైర్యం, దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే యెహోషాపాతు విషయంలో చూస్తున్నాడు చూడండి, 14వ వచనంలో, ఎలీషా ఇట్లా నేను యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుకైనను ఒప్పకపోదురు అటన్నాడు. దేవుడు చూడండి, విచారణ చేసేవానికి దేవుడి దగ్గర ఎలాంటి ఘనతను దేవుడు ఇచ్చాడో. ఇశ్రాయేలు రాజుని ఎట్ట మాట్లాడాడు, ఈయన ఎట్ట మాట్లాడుతున్నాడు. మనం అదే దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తులుగా ఉండాలి. మన ధనం అక్కరకు రాదు మనకి, మరి ఏది కూడా మనకు అక్కర. ఇశ్రాయేలు రాజుకి ఎంత ధనం ఉంది, చాలా ఉంది ధనం. అయినా కూడా ఏమాత్రం కూడా మరి ఆ సమయంలో మరి వాళ్ళకి ఏది కూడా అక్కర రావటం లేదు. దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తులు మాత్రమే పనికొస్తారని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే యెహోషాపాతు ఈ విధంగా మరి దేవుడి దగ్గర విచారణ కొరకు సిద్ధపడ్డాడో ఒక్కటే ఒక మాట చెప్పేసి ఉన్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏం చెప్పాడో తెలుసా, ఒకే ఒక్క మాట. వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా దేవుడు తెలియజేసి ఉన్నాడు. అక్కడ చూస్తే మంచినీళ్ళే లేవు, అక్కడ చూస్తే చాలా ఇబ్బంది, మేము మోయాబీల మీదకి వెళ్తున్నాం, మరి వెళ్తే మేము విజయం నందుతామా నందమా అనేది అక్కడ ఇబ్బంది. ఈ 2 విషయాలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు చూడండి. అది యెహోవా సెలవిచ్చినదేమనగా
ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను లోయ ఏమవుతుందంట? నీళ్లతో నిండిదట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. మీకు బాధ అదే కదా, నీళ్లు లేవని మీరు బాధపడుతున్నారు. మీరు విచారణ చేయడానికి దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి దేవుడు సెలవిచ్చే మాట ఏందో తెలుసా? వర్షం వచ్చినా రాకపోయినా అది వేరే విషయం, కానీ మీరు అనేకమైన లోయలు అవి గోతులు తవ్వించండి అని అన్నాడు. ఆ యొక్క గోతులు నిండుగా కూడా ఏమి నిండుతాయి? నీళ్లు నిండుతాయి. ఆ మాట నమ్మినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వర్షమేమి రాలేదు. ఎలాగుందంట పరిస్థితి? దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ గోతులన్నీ నిండిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఈ సమయంలో నువ్వు ఎలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉన్నాడు? ప్రభు నాకు ఒక మంచి ఆలోచన కలుగు చేస్తున్నాడు ఈ సమయంలో. ఏంటిదో తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినా సరే, నువ్వు ప్రభు దగ్గర విచారణ చేసే వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే, నీ బాధ ఆయన నన్ను చూస్తున్నాడని చెప్పి నువ్వు ఉంటే, నీ విచారణ అంతా కూడా కొట్టివేస్తానంటున్నాడు యేసయ్య. ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో అది రేపు వచ్చే నెలలో ఉపవాస ప్రార్థనలో ఏం చేయబోతున్నారు తెలుసా? మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. యేసుప్రభు ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని మీలో ఉండి ఆయన మహింపరచుకోబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చారో ఇక్కడికి, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో అది మీకు మాత్రమే తెలిసిద్ది. అది దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఏం చేయబోతున్నాడు? అది ఆ బాధ ఇబ్బంది కొట్టివేయబోతున్నాడు దేవుడు. అయితే ఈ సమయంలో మనం నేర్చుకున్నట్లయితే అక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా అది దేవునికి ఎట్లాగంట? అది యెహోవా దృష్టికి ఎలాంటిదంట? మన దృష్టికి అయితే అబ్బో ఎలాగా అనుకుంటాం, కానీ దేవుని దృష్టికి ఏమంటున్నాడు తెలుసా? అల్పమే అంటున్నాడు దేవుడు. ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దృష్టికి అల్పమే. నీకు నాకు మనందరికీ కూడా అసాధ్యమైనవి అవన్నీ కూడా యేసయ్యకి ఏమంటున్నాడు? సాధ్యమే అంటున్నాడు. ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 19వ వచనంలో, మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీడబావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు రాగా ఏమైపోయిందంట? మరి తవ్విన గోతులన్నీ ఏమైనాయి అంట? నీళ్లతో నింపబడి అంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్పే మాటలో శక్తి ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభు దగ్గర విచారణ చేసేది ఎందుకో తెలుసా? ఆ శక్తి కలిగిన మాట మన దగ్గరికి రావాలి. ఆ శక్తి కలిగిన మాట మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటామంటే, మనకు అప్పుడే అది జరగకపోయినా కొన్ని అప్పుడే జరుగుతాయి దేవుడి దయతోటి. కొన్ని ఏమవుతాయి, కొంత లేటు పట్టిద్ది. అయినా కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చేస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? చేసి తీరతాడు. మనమే ఆయన ఇంకా మర్చిపోయేదిను, మనమే ఆయన వదిలిపెడతా ఉంటాం. అయితే ఎప్పుడైతే వీళ్ళు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రాకారము కలిగినటువంటి ప్రతి పట్టణాన్ని కూడా దేవుడు మీ స్వాధీనం చేస్తాడు అని చెప్పేశాడు. ఏ పట్టణాన్ని అంట? ప్రాకారం కలిగినటువంటి ప్రతి పట్టణాన్ని స్వాధీనపరుస్తాడు. రమ్యమైనటువంటి ప్రతి పట్టణాన్ని ఏం చేస్తాడు? మీకు అనుగ్రహిస్తాడు. దాని అంతటను కూడా మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీళ్ళు ఎప్పుడైతే బాగా ఆ ప్రాంతం నుండి వస్తా ఉన్నాయో, ఆ నీళ్ళంతా కూడా ఏదో ఈయన మోయాబు రాజుకి, మోయాబీలకి అందరికీ కూడా ఎట్ట కనపడుతున్నాయంట? రక్తములే కనపడుతున్నాయంట. ఆయన ఏమైనా చేయగలడు. నీ సమస్య నుండి తీసివేయగలిగిన శక్తి నా ప్రభువుకు ఉందని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏమైనా చేస్తాడు ఆయన. ఆయన ఏం చేయగలడు? ఇప్పుడు ఎట్ట జరిగిద్ది, ఇప్పుడు జరిగిద్దా జరగదా అని నీ రకరకాల ఆలోచనలు ఉంటే ఏది జరగదు మనకి. అయితే మనం నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర ఏంటి అంటే, ఆ నీళ్లు వాళ్ళకి శత్రువులైనటువంటి వారికి దేవుడు ఎట్ట చూపిస్తున్నాడంట? రక్తములే కనపడతా ఉండేకి. వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా? రాజులు వచ్చారు కదా ఇక్కడికి, ఒకళ్ళు పొడుచుకున్నారట్టుకుంది. అందువల్ల ఏం జరిగిపోయింది? అక్కడ పొడుచుకోవటం వల్ల ఆ రక్తం నీళ్ళలాగా ప్రవహిస్తుంది. ఇంతమంది రాజులు వచ్చారు కదా, 3 రాజులు అని చెప్పి వాళ్ళు అనుకొని, ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయం, మనమందరం కూడా పోయి వాళ్ళ దగ్గర అంతా దోసుకుందామని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆలోచనతోటి వాళ్ళ దగ్గరికి వచ్చారు. రాగానే అక్కడ ఏం జరిగిందో తెలుసా?
ఇశ్రాయేలు లేచి వాడిని హతము చేస్తూ ఉన్నారంట. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? హతము చేస్తూ ఉన్నారు. మనం నేర్చుకోవాల్సింది అదేనమాట. నేనైతే బాధపడతా ఉంటాను కొన్ని విషయాల్లో. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఈ రకంగా జరుగుతుందని బాధపడక ఏం చేసేవారిగా ఉండాలి? విచారణ చేసేవారిగా ఉండాలి. బాధపడమాక, దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం నా ఇళ్ళలో జరిగిస్తున్నాడు, నా కుటుంబం ఇళ్ళ జరిగిస్తున్నాడని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? విచారణ చేయటం మొదలుపెట్టావా? దేవుడు ఏం చేస్తాడట? ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు చేస్తాడు. కొన్ని విషయాల్లో నేను కూడా అట్లాగే అనుకుంటా ఉంటా, ప్రభా ఇది నాకైతే అసాధ్యం, నువ్వు చేయగలవు ఇది అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరమైనటువంటి ఆయన మాటని తీసుకొస్తాడు. ఆ మాట ప్రకారంగా ఇంక ఎదురు చూడటం, ఆ మాట ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా సహాయం అందిస్తాడు. అందుకని మొట్టమొదట మన బాధలు, మన ఇబ్బందులు అన్నీ పోవాలని కాదు మనం ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేయాలంటే ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. అయితే దానిపైన నేనేం పొందాలి? సమస్య పైన కావాలి, బలహీనత పైన కానీ దేనిపైనైనా సరే నువ్వేం పొందాలి? విజయాన్ని పొందాలి. దాని కొరకై యేసయ్యని అడుగు, దాని కొరకై ప్రభువుని అడుగు, విచారణ చేయి. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ ఆ విధంగా జరిగినప్పుడు మోయాబీయులు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ ఎదుట నిలవలేక ఏమైపోయారంట? పరుగులెత్తుతున్నారు, పారిపోతా ఉన్నారు. బహుగా వారు పారిపోతా ఉంటే ఇక్కడ జరిగిన విషయం ఏందో తెలుసా? 24వ వచనం, వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతము చేయించి ఉండిరి కనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నేల బావులన్నిటినీ పూడ్చి, అది ఏదైతే ఆయన చెప్పాడో అదంతా కూడా జరిగింది. రమ్యమైనటువంటి వాటన్నిటిని కూడా ఏం చేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మోయాబు రాజు ఎంతగానో ఒక 700 మందిని ఏర్పాటు చేసుకొని ఏం చేయాలనుకున్నాడంటే అక్కడ ఉన్నటువంటి యోదోము రాజు దగ్గరికి వచ్చి తోసుకొని వచ్చేసి వద్దాము అని చెప్పి అనుకున్నాడు. అక్కడికి రాగానే అది కుదరకపోయింది. అట్లా రావాలని ప్రయత్నం చేస్తే ఏదోము రాజు దగ్గరికి అది కుదరకపోయేసరికి అక్కడ ఏం చేశాడంటే ఆయన తన తర్వాత రాజు కావలసినటువంటి వాడిని వెంటనే ఏం చేశాడంట, ఈ యుద్ధం ఆగిపోవటం లేదు అని చెప్పి బలిగా అర్పించేశాడంట. అప్పుడు ఇశ్రాయేలు మీదకి అక్కడ మనం చూస్తూ ఉంటాం 27వ వచనం, అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చెను. కనుక ఎందుకు వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా కోపం? ఇశ్రాయేలీలు ఏం చేయకూడదంట? మొట్టమొదటే దేవుడు చెప్పాడు మోషేతోటి, వాళ్ళ జోలు మీరు వెళ్ళొద్దు అని. అందుకని ఇశ్రాయేలు మీదకి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. అయితే మనం నేర్చుకోవాల్సిన ప్రభువు చెప్పిన మాట ఎన్ని తరాలకైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన పిత్తలు కొంతమంది అయినా ఉంటారు దేవుణ్ణి ఆరాధించేవారు, వాళ్ళు చెబుతూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. కొరహు కుమారులు గుర్తుపెట్టుకున్నారు ఆ మాటని. అందుకనే ప్రభువా వాళ్ళ ఖడ్గం చేత కాదు వాళ్ళు విజయం పొందింది, నీ యొక్క బాహుబలం వల్లనే, నీ ముఖ కాంతి వల్లనే, నీ కనికరం వాళ్ళ మీదకి రావటం వల్లనే అని చెప్పేశారు. అలాగనే యెహోషాపాతు ఏం చేశాడంటే అది గుర్తుపెట్టుకున్నాడు. మరొక సందర్భంలో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గురి చూడక ఇశ్రాయేలు రాజు అనుకొని యెహోషాపాతుని ఏం చేస్తారో తెలుసా? బాణాలతో ఇసిరైపోయారు, కొట్టబోయినప్పుడు యెహోషాపాతు దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. అయితే యెహోషాపాతు జోలు వాళ్ళు ముందే అనుకున్నారు ఏమనంటే మనకు యెహోషాపాతు జోలు మనం వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తిని ఎక్కడికి పోయినా కూడా ఏం చేస్తాడంట? దేవుడు గణపరుస్తాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తి కాబట్టి వాళ్ళు ముందే అనుకున్నారు. ఆ రాజులు ఏమనుకున్నారో తెలుసా? మనం మట్టుకు ఎక్కడికి ఎవరి జోలు వెళ్ళకూడదు. అమ్మా ఎవరి జోలు వెళ్ళకూడదు చెప్పాలి అందరికి కూడా, మగ పిల్లలు కూడా. ఎవరి జోలు వెళ్ళకూడదు అనుకున్నారు? యెహోషాపాతు జోలు మనం వెళ్ళకూడదు. ఇశ్రాయేలు రాజు ఉన్నాడే ఆయన లేపేద్దాం అంతే అనుకున్నాడు, ఆయన లేపేశారు. అలాగే మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తి అయితే దేవుని కాపుదల నీకు ఉంటుంది, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఉంటుంది. దేవుడు ఆ విధంగా కాపుదల భద్రతనిచ్చి హెచ్చించే దేవుడని మనం తెలుసుకోవాలి.
అందుకని యెహోషాపాతు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మనం చదువుకున్నటువంటి 2 దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో వచ్చినట్లయితే ఆయన ఆ మాటలు చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మోయాబీల జోలి వెళ్ళొద్దు, అమ్మోనీల జోలి వెళ్ళొద్దు, వాళ్ళైతే మా మీదకి వచ్చారు యుద్ధానికి, మా యొక్క స్వాస్థ్యాన్ని తీసుకోవటానికి వచ్చారు, అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 14వ వచనంలో ఒక వ్యక్తిని బహు బలంగా ఆత్మలో రేపాడంట. దేవుడు రేపగానే ఏం చేస్తున్నాడంటే దేవుడు మాటలు ప్రకటించడం మొదలు పెట్టేసి ఉన్నాడు. యెహెజ్కేలు అనేటువంటి అతను మరి సమాజంలో ఉంటాడు. ఆ అతనిలో దేవుని ఆత్మ యెహోవా ఆత్మ అతని మీదకి రాగా ఆయన ఇలాగ ప్రకటించాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం మీది కాదు, దేవుడు జరిగిస్తాడు. మీరేం వెళ్ళాల్సిన అవసరం లేదు. మోయాబీల్ని ఏం చేయాలో ఆయనే చేస్తాడు, అమ్మోనీల్ని ఏం చేయాలో ఆయనే చేస్తాడు, మీ మీదకి లేచిన వారందరూ కూడా ఆయన ఏం చేయాలో ఆయనే యుద్ధం చేస్తాడు. అసలు బైబిల్ గ్రంథంలో ఇక్కడ జరిగినట్టుగా ఇంకెక్కడా జరగలేదు యుద్ధాలు, అంతగా దేవుడు జరిగించి ఉన్నాడు. దేవుడి దగ్గర విచారణ చేసేవాడంటే దేవుడు అంత ఇష్టం అన్నమాట దేవుడికి. మరి నలుగురు కాదు 4 వైపులా కూడా వచ్చినటువంటి ఈ యొక్క దేశస్తుల వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట, యేసు ప్రభువే ఆయన ఏం చేశాడంట, మాటుగాళ్ళను పెట్టేశాడంట. యుద్ధం ఎవరు చేస్తారని చెప్పాడు? దేవుడే చేస్తాడు, యెహోవాయే చేస్తాడని చెప్పాడు. దేవుడే ఏం చేశాడంట, మాటుగాళ్ళను పెట్టాడంట. యెహోషాపాతు పెట్టలేదు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు పెట్టలా మాటుగాళ్ళని. ఎవరు పెట్టారంట? దేవుడే పెట్టేశాడు మాటుగాళ్ళని. పెట్టి మరి ఆయన ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా, వాళ్ళ మీదకి వచ్చిన వారందరినీ కూడా ఒకళ్ళకు ఒకళ్ళు పొడుచుకునేటట్టుగా, ఒకళ్ళు చంపుకునేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తి అయితే నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నిన్ను ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటాడంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకుంటాడు. నిన్నెప్పుడు మర్చిపోనటువంటి దేవుడు ఆయన.